ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ గుండాలు దాడికి తెగబడ్డారు. బాధితులకు సహాయం అందించేందుకు వెళ్తున్న మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కాన్వాయ్పై తుమ్మల రౌడీలు దాడికి పాల్పడ్డారు. మంచికంటి నగర్లో నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులపై కూడా దాడి చేశారు. ఈ దాడిలో సంతోష్ రెడ్డి అనే కార్యకర్తకు గాయాలయ్యాయి. కాంగ్రెస్ నేత మిక్కిలి నరేంద్ర ఆధ్వర్యంలో దాడులు చేస్తున్న పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, వరద వల్ల నష్టపోయిన వారిని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోగా అంటే సహాయం చేయడానికి వెళ్లిన బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఏదైతే గత 3-4 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా పూర్తి అతలాకుతలమైంది. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వారి ఆర్తనాదాలతో ఖమ్మం జిల్లా అంతా కూడా దద్దరిల్లుతుంది. కనీసం వారికి ప్రభుత్వం పట్టించుకున్న పాపన వదలేదు. 9 మంది చావు బతుక మధ్య ఉంటే కూడా కనీసం 9 మంది ఎమ్మెల్యేలు ఖమ్మం జిల్లా నుంచి ఉన్న ఒక్కరు కూడా సాహసం చేయలేదు, వారిని రక్షించే ప్రయత్నం చేయలేదు. ఈ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ నాయకులు అంతా కూడా అక్కడి వారి సహాయ చర్యలు చేసేందుకు ముందు నుంచి కూడా ముందు వరుసలో ఉన్నారు. నిన్న మొన్న కూడా పూర్తి స్థాయిలో సహాయ చర్యలు అందిస్తూ ఎప్పటికప్పుడు వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ ముందడుగేస్తున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ అంతా కూడా వారికి సహాయ సహకారాలు అందించాలి, వారికి అండగా ఉండాలని చెప్పి నేను చెప్పిన నేపథ్యంలో నిన్న వజ్ర రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ సైతం నిన్న బురద నీటిలో సైతం దిగి వారి యోగక్షేమాలు అడిగి వారికి అన్ని విధాలుగా అండగా ఉంటూ వారికి సహాయ సహకారాలు అందించారు. వారికి ఆహారంతో పాటు మంచినీటిని కూడా అందించి వారికి దహార్తిని తీర్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న ఒక ముఖ్యమంత్రి వేరు, మంత్రులు వేరు, అయినా ఎక్కడ కూడా వారికి పట్టించుకున్న పాపన పోలేదు. ఏదో ప్రచారానికి పోయినట్టు ప్రచార రథయాత్రలో తిరుగుతూ చేతుక్కుంటూ ముందుకు పోయారు తప్ప ఎక్కడ కూడా వారి యోగక్షేమాలు అడగలేదు, వారికి సహాయం చేయలేదు. ఇవాళ మరోసారి బీఆర్ఎస్ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సైతం ఆధ్వర్యంలోని బృందం ఇలా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, సత్యేంద్ర రెడ్డితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు అంతా కూడా ఖమ్మం జిల్లా ఎవరైతే బాధితులో వారికి ఆదుకునేందుకు, అండగా ఉండేందుకు ఇవాళ వరద ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ వారికి అండగా ఉండేందుకు, అక్కడ బాసటగా ఉండేందుకు కూడా వారు ఇవాళ వెళ్ళారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది కూడా తమ గోడంతా వెల్లవించుకున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వరదలు వచ్చినప్పుడు ఏ విధంగా స్పందించింది, వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో వరదలు వచ్చినప్పుడు ఏ విధంగా స్పందించిందో అవన్నింటినీ కూడా పూసగుచ్చినట్టు ఇవాళ బీఆర్ఎస్ నాయకులకు చెప్పుకున్నారు. వారి బాగోగులన్నీ చెప్పుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. చాలా మంది కూడా కంట తడిపెట్టిన పరిస్థితి ఉంది. వాళ్ళ ప్రభుత్వం నుంచి కనీసం కూడా మాకు సాయం అందలేదని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ శ్రేణులపై ఏదైతే అక్కసు వెళ్ళగక్కునేందుకు ఒక మంచి చేస్తున్న పనిని చెడగొట్టేందుకు ఇవాళ కాంగ్రెస్ గుండాలు దాడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లివిల్.